Subscribe to Color Frames. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచ కప్ ఐసీసీకి భారీ నష్టాన్ని మిగిల్చింది. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అమెరికాలో ఐసీసీ టోర్నమెంట్ జరిగింది. అక్కడ క్రికెట్ను ప్రోత్సహించే లక్ష్యంతోనే ఐసీసీ యుఎస్లో టోర్నీ నిర్వహించింది. అంతేకాదు, అమెరికాలో టోర్నీ నిర్వహించడం ద్వారా ఐసీసీ భారీ లాభాలను ఆర్జిస్తుందని భావించారు. కానీ లాభాలు కాదు కదా, భారీగా నష్టపోయింది. అమెరికాలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో ఐసీసీకి కోట్లలో నష్టం వాటిల్లింది. ఈసారి ఐసీసీ వార్షిక సమావేశం కొలంబోలో జూలై 19 నుంచి జూలై 22 వరకు జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఇందులో పాకిస్తాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. అయితే ఈ సమావేశంలో అమెరికాలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ల నిర్వహణలో $20 మిలియన్ల అమెరికన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికాలో మెగా టోర్నీ నిర్వహించడం ద్వారా ఐసీసీకి దాదాపు 167 కోట్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. టీ20 ప్రపంచ కప్లో సగం మ్యాచ్లు అమెరికాలోనే జరిగాయి. మ్యాచ్ల సమయంలో స్టేడియంలు పూర్తిగా ఖాళీగా కనిపించాయి. అయితే వెస్టిండీస్లో జరిగిన మ్యాచ్లకు అభిమానులు భారీగా వచ్చారు. అమెరికాలో ప్రపంచ కప్ను సరిగ్గా ప్రమోట్ చేయలేదని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో స్టేడియంకు ప్రేక్షకులు వచ్చేందుకు మొగ్గు చూపలేదని తెలుస్తుంది. దీంతో అభిమానులు స్టేడియానికి రాలేదు. ఇది కాకుండా ఐసీసీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో కొత్త స్టేడియంను నిర్మించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.